హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అంటున్నారు కానీ వీడియోలో కనిపించట్లేదు. మా వారే కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు వాయిస్ మాత్రమే నాది అండ్ వీడియో హోస్టింగ్ అంతా మా హస్బెండ్ అనమాట. స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా? చెప్తాను. ముందైతే ఇక్కడ చిట్టితల్లి చూడండి, బ్యాగ్ తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఇలా బ్యాగు లాక్కు వెళ్ళడం అనేది చాలా ఇష్టం అనమాట. అతనికి వీల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ అవుతుంది కాబట్టి లాగుతున్నాడులేండి, లేదంటే మొయ్యడు. ఇలా పిల్లలకి కొంచెం సరదా అనమాట బ్యాగ్ లాక్కుని వెళ్ళడం. సో అందుకనేసి నేను లాగుతానని చెప్పి మొండికేస్తాడు. సో ఎందుకులని చిట్టలకి ఇచ్చేసాం బ్యాగు. సో ఇక్కడైతే మేము ఇప్పుడు ఆటో ఎక్కేసి ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నారు. సో బస్ అయితే టికెట్ బుక్ చేసేసుకున్నారు. సో బస్ కోసం అయితే వెళ్తున్నారు అనమాట. అండ్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనే కదా మీ డౌట్. చెప్తానండి, చూసేయండి. అసలే చలికాలం, పైగా ఏసీ బస్సు. సో మా చిట్టి తల్లి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యాడనమాట బస్సులో జర్నీ. చల్లగా ఉందని చాలా ఎగ్జైట్ అయిపోయాడనమాట. అండ్ ఇది మా చిట్టి తల్లికి అయితే ఫస్ట్ టైం అనమాట ఏసీ బస్ అయితే. సో అలాగైతే మేము ఏసీ బస్ ఎక్కేసాడు. అలా జామ్ అనేసి విండో సీట్లో కూర్చునేసి ఉన్నాడు. ఫస్టే ఇంకో జర్నీలో మళ్ళీ ఇటువైపు అయితే వచ్చేసి స్నాక్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసాడు మా హస్బెండ్. స్వీట్ కార్న్ని మనం మామూలుగా స్పైసీ కార్న్ చేసేసుకొని అలాగా, అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉండాలన్నమాట పాపం. అందుకనేసి రెడీ చేసేసాడు అనమాట. సో ఎక్కడంతో హాయిగా స్నాక్స్ అయితే లాగిస్తూ ఉన్నారనమాట. సో ఇంతకీ ఇన్ని చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మాత్రం చెప్పలేదు కదా. ఇంకా చెప్పేస్తారండి పాపం, మిమ్మల్ని ఎందుకు ఎంతసేపు ఇబ్బంది పెట్టడం కదా. ఓకే. అండ్ ఇది ఎక్కడికంటే మన చిత్తరికి ఒక ఫ్యాషన్ షోకి ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. దానికోసమే మిత్ర ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మన రెడ్ ఎఫ్ఎంతో కొలాబరేట్ అయ్యి ఒక షో అయితే చేస్తున్నారు, లిటిల్ ఐకాన్ అనేసి ఫ్యాషన్ షో అనమాట. సో దీనికైతే మా చిట్టి తల్లి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చున్నాడు అనమాట. సో దానికోసమే వెళ్తున్నాడు అనమాట. పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు, ఎలాగా వీడియో వచ్చింది అనేది ఈ వీడియో మొత్తం చేస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి ప్లీజ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. చిట్టితల్లి ఒక బైక్లో అండ్ మా హస్బెండ్ ఒక బైక్లో అందరు కలిసేసి శిల్పారామం అయితే బయలుదేరుతున్నారు. మేము ఇప్పుడు శిల్పారామం దగ్గరికి వెళ్తున్నామండి. శిల్పారామంలోనే మనకి ఈ ఏసీ కన్వెన్షన్ హాల్లో మనకి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో మేము అక్కడైతే వెళ్తున్నారు. ఇక్కడే రూమ్ అయితే తీసుకుంటున్నారు. సేమ్ శిల్పారామంలోనే రూమ్ అయితే తీసుకుంటున్నారు. సో అందుకని మాకు ఈజీ అయిందనమాట ప్రోగ్రామ్ అనేది, డిస్టర్బెన్స్ కాకుండా. అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ లోకల్ అనమాట. లోకల్ కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి వచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ మధ్యలో. బట్ మాకు అవకాశం లేదు నెల్లూరు నుంచి కాబట్టి మేము వచ్చేసి రూమ్ తీసుకున్నామండి. అది కూడా ఎక్కడో కాదండి, శిల్పారామంలోనే మనకు రూమ్ దొరికింది. సో అయితే ఇక్కడే రూమ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం నాన్ లోకల్ కాబట్టి బయటికి వేరే రూమ్ తీసుకొని అక్కడెక్కడో స్టే చేసి రావడం పోవడం చాలా ఇబ్బంది అయ్యేది. మనకి సేమ్ ప్లేస్లో రూమ్ దొరకడం అనేది చాలా హ్యాపీ అని చెప్పొచ్చు అనమాట మా హస్బెండ్కి అండ్ చిట్టలకి. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి డబుల్ కాట్ బెడ్ అయితే ఉందన్నమాట. అండ్ 2 చైర్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ఏసీ రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా క్లియర్గా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నారు. అండ్ బాత్రూమ్ కూడా బాగుందండి, క్లీన్గా ఉంది. అండ్ ఇది ఒక మనకి మన హోమ్ అనే అంబియన్స్ అయితే వచ్చింది మనకి అని చెప్పారు మా హస్బెండ్ అయితే. అంటే మామూలుగా బాత్రూమ్ బాగాలేదంటే అసలు ఉండబుద్ధి కాదు ఆయనకి. సో బాత్రూమ్ క్లియర్గా ఉండేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా రూమ్ ఇక్కడ దొరకడం వల్ల మనకి ఆపోజిట్లోనే ఈ రూమ్, మనకి శిల్పారామం క్వైట్ ఆపోజిట్లోనే తాటి బెల్లం అయితే ఉంది. నేను మీకు చూపిస్తానండి వీడియో. సో
ఇప్పుడైతే మనం ఇక్కడ తాటిబెల్లం దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే టిఫిన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు రాగి పూరీలు కొంచెం స్పెషల్ ఐటమ్స్ అనమాట, అన్ని హెల్దీ ఐటమ్స్ ఉంటాయి. నట్స్ తోటి లడ్డూలు అలాగా. మా చిత్తలకి ట్రిప్ మాత్రం బాగా కలిసి వచ్చిందనమాట. ఎలాగంటారా, ఇక్కడైతే రోజుకి ఒక టేస్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో ఇప్పుడైతే ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట ఫుడ్ కోసం, జస్ట్ వీడియో కోసం అలాగా ఉన్నాడు అనమాట. ఇప్పుడే లోపలికి వెళ్ళేసి టిఫిన్ అంతా టేస్ట్ చేద్దామనేసి. సో పాపం చిన్న తల్లి బాగా అలసిపోయిందనమాట. అండ్ ఇప్పటికైతే మనం టిఫిన్ చేసేసుకొని హ్యాపీగా ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే చూపిస్తానండి షాపు. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసేసుకొని మా చిట్టెళ్ళైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా పడుకోవాలన్నమాట. అదనమాట ఇప్పుడు ఈరోజు జరిగిన విశేషాలు. అయితే చిట్టు తల్లి పాపం జర్నీ చేసి చాలా బాగా అలసిపోయాడు అనమాట. ఇంకైతే నేను ఇంకా పడుకుంటున్నానని చెప్పి ఫస్ట్ ఎక్కేసి పడుకునేసాడు అనమాట. సో ఇంకా పడుకునేసేసి ఇక్కడైతే చలి చాలా ఎక్కువ ఉందన్నమాట. నెల్లూరులో ఉండి తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి చలి ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే లేచేసి చిట్టల్లి ఫ్రెష్ అప్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. అండ్ ఈరోజంతా చిట్టల్లి వాళ్ళ ఫాదర్కి ఏ విధమైన సినిమా అయితే చూపిస్తాడు అనేది మీరు కూడా చూడాలనుకుంటే ప్లీజ్ వీడియో అయితే ఫార్వర్డ్ చేయకుండా కొంచెం ఓపిక్గా అయితే చూసేయండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే బుడ్డ తల్లి పాపం చాలా దీక్షణంగా సోప్ అయితే వెతుకుతున్నాడు అనమాట. అలా ఫ్రెష్ అప్ అయ్యేసి బయలుదేరేద్దాం, తాటిబెల్లంకి చేరుకునేద్దాం అనేసి. అండ్ మార్నింగ్ లేసి ఇంకా ఏమేమి చేశాడు, ఎంతలా మా ఆయన బుర్ర తిన్నాడు అనేది చూద్దాం, ఓకేనా. ఏం పద్ధతి, ఏం వినయం అనుకుంటున్నారా, చక్కగా అన్నీ తీసైతే కింద పెడుతున్నాడు కదా. అలాగా మనం అన్ని ఎవరి సోపులు వాళ్ళు ఎవరి బ్రష్లు వాళ్ళు అన్నీ తెచ్చేసుకున్నారు. తెచ్చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అయితే వేసి అలా బయటకు బయలుదేరనమాట. బయటకు బయలుదేరేసారనమాట. ఇంకా ఉంటుంది మా ఆయనకి పాపం. ఈ ఈవెంట్ అయిపోయేసరికి అయిపోతాడేమో పాపం, అలిసి సొలసిపోయినట్టుగా. సో ఇక్కడైతే ఇంకా మనకి ఈ అవుట్ సైడ్ అనమాట, మన రూమ్కి అవుట్ సైడు మనకి రైట్ సైడ్ అయితే చిన్న పార్క్ అయితే ఉందన్నమాట. పిల్లలకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే చిన్న బోట్ షికార్ చేయడానికి కూడా బోట్లు కూడా ఉన్నాయి. కొంచెం అలాగా పిల్లలకి ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ. సో ఇదైతే మనకి హాల్ అనమాట, ఇది కన్వెన్షన్ హాలు. సో ఇక్కడే మనకి జరిగేది ఫ్యాషన్ షో. నేనైతే ఒకసారి మీకైతే అది ఫుల్ వీడియో అయితే పెడతాను, ఒక్కసారి చూడండి. అదే ఇప్పుడు ఎంటీగా ఉంది, ఎవరు లేరు అనేసి చూపిస్తానండి వీడియో. మీకు హాల్ అనేది అర్థమవుతుంది ఎంత పెద్దది ఎంత బాగుంది అని. ఇంకా వచ్చేసి మనకి చూస్తే కనుక ఇదేనండి ఎంట్రన్స్. ఎంత బాగుందో కదా, చాలా హాల్ అయితే చాలా పెద్దదిగా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం అలాగే కొంచెం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము మొత్తం ఇన్సైడ్ ఎలా ఉంది అనేసి హాలు. ఇన్సైడ్ అయితే ఇదేనండి, చూడండి. హాల్ అయితే ఎంత ర్యాంప్ వాక్ అయితే చాలా ఫ్రీగా చేయొచ్చు అన్నట్టుగా, ఎంత పెద్ద స్టేడియం కదా, చాలా బాగుంది హాలు. ర్యాంప్ వాక్ కోసం పిల్లలకైతే ఇది అక్కడైతే డెమో కూడా ఇక్కడ ఇస్తారనమాట. సో డెమోకి ప్లస్ పర్ఫార్మెన్స్కి అంత స్టేజ్ చాలా బాగుందన్నమాట హాల్ అయితే. సో ఇంకా ఇక్కడైతే మా వారు టిఫిన్కి బయలుదేరేశారు. మీరు చూస్తే కనుక ఇటువైపు మనకి హాలు, రోడ్డు క్రాస్ చేయగానే మనకి తాటిబెల్లం అదే కాఫీ అంటారు, అది మనకి టిఫిన్ సెంటర్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. హ్యాపీగా ఎక్కడికో వెళ్ళి టిఫిన్ చేసి వచ్చే బాధ లేదు, హాయిగా బై వాకింగ్ వెళ్ళేసి అలాగా హ్యాపీగా సిట్ చేసేసుకొని హాయిగా తినేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఇడ్లీ నుంచి పూరి దాకా అన్నీ హెల్తీగా ఉంటాయి. నా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయండి. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, ఎప్పుడైనా ట్రై చేయండి. తాటిబెల్లంకి వెళ్తే కనుక చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ. సో ఫస్ట్ అయితే ఇడ్లీ వడ అయితే తీసుకున్నారు పద్ధతిగా. మా చిట్టు తల్లి కూడా అలాగా కూర్చొని హ్యాపీగా సాంబారు వేడిగా పొగలు కక్కుతూ ఉన్నాయి. ప్రతి ఐటెం కూడా టేస్టీగా ఉంది కాబట్టి హ్యాపీగా చేసుకొని వచ్చేస్తారనమాట టిఫిన్. ఇంకా స్టార్ట్ చేశాడండి మా వాడు, అదికోండి ఆ నట్స్ తోటి అలాగా మనకి లడ్డు
సో ఇలాగా అన్ని రకాలైతే టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసేసి మనకి ఇప్పుడైతే కోవా బెడ్ తిన్నాడు అనమాట. ఇందాక మల్టీ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ లడ్డు అంటుంది. అండ్ అదేదో ఒక హల్వా, స్వీట్ హల్వా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేనండి హాల్ అయితే. ఇంకా మనం టిఫిన్ అయిపోయింది, మళ్ళీ మనం హాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడంతా ప్లేస్ చూసారంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ చెట్లు కానీ అక్కడ ఉండే గాలి, నీడ అలాగన్నీ చూసుకుంటే అంటే వాతావరణం మనకి రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఉండిపోవాలనిపించింది అనమాట మా వాళ్ళకి. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక రూమ్ ఇక్కడే మనకి హాల్కి మనకి బ్యాక్ సైడేనమాట రూము. హ్యాపీగా మనకి రూమ్కి కానీ టిఫిన్స్కి కానీ పెద్ద ప్రాబ్లం అయితే లేదనమాట. ఉన్న ప్రాబ్లం అంతా మా చిట్టి తల్లిని మెయింటైన్ చేయడమే. చూస్తే కనుక ఒక్క నిమిషం కామ్గా ఉండడు అసలు. పాపం మా ఆయన బలైపోయాడు ఈసారి. నేను కూడా లేను, అలాగో ఆయనే చేసుకొని వచ్చాడు. ఈ ఎఫెక్ట్ నాకు తెలిసి ఒక 3-4 days ఉంటుంది పాపం ఆయన మీద. డోర్ అయితే తీస్తున్నాడు. ఇక్కడైతే ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చేసారు కదా, కొంచెం అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు. బయటకు వెళ్ళిపోయి హ్యాపీగా ఆడుకొని వస్తారనమాట. సో మీరు చూస్తే కనుక ఇక్కడ పిల్లలకి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కానీ మనమే ముందుగా ఉన్నాము. అందరూ లోకల్ వాళ్ళే, మేము నాన్ లోకల్ కదా. సో మేము ముందుగా వచ్చేసి రూమ్ తీసుకున్నాము. అందరికీ ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళేసి టైంకి వచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకా ఖాళీ టైంలో వాడికి మెయింటైన్ చేయడానికి ఉన్న దారి, ఏకైక దారికి ఈ దారి వచ్చి ఈ పార్కేనమాట. ఐ లవ్ శిల్పారామం తిరుపతి. ఓకే, ఇక్కడైతే పార్క్ అనమాట. చూస్తే కనుక మనకి చిన్న ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. అలాగా చిన్న బోట్ రైడ్కి అయితే వేసుకోవచ్చు. పిల్లలు కానీ మీరు ఎవరన్నా వస్తే ఇలాగా ఇక్కడ ఎంజాయ్ చేయండి. అండ్ ఉయ్యాల కాడ నుంచి అన్నిటినీ మా బుడ్డోడు ఒక రౌండ్ వేసేసాడు. అండ్ కొన్ని చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలించుకున్నాడు పడి పాపం. ఇంకా తప్పదు, చిన్న చిన్నవి పిల్లలకి తగులుతూనే ఉంటాయి. మనం అన్నిటికీ రెడీగా ఉండాలి కదా, ఇంకేం చేద్దాం.
ఆఫ్టర్ పెళ్ళాక ఇంకా పిల్లలు పుట్టారంటే ఇంకా లోకం అంతా పిల్లలదే అయిపోతుంది అనమాట. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు తల్లిదండ్రులకి. అలాగా ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. నిజంగా పాపం మా ఆయనకైతే ఓపిక చాలా ఎక్కువే అని చెప్పొచ్చు పిల్లల విషయంలో. నా విషయంలో కొంచెం కష్టమే. అంటే లైక్ ఇప్పుడు మన ఫ్యాషన్ షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు దబా లాక్కొని వచ్చేస్తాడు అనమాట. ఇక్కడ మా బుడ్డోడికి మాత్రం ఎంత టైం అన్న స్పెండ్ చేస్తుంటాడు. అలా ఉంటుంది మరి హస్బెండ్స్తో. మనం ఇప్పుడు దాకా చూసిన ఏరియా అంతా శిల్పారామంలో ఉన్న పార్క్ అన్నమాట. పిల్లలందరికీ ఇక్కడ చూడండి ఎన్ని ఉయ్యాల్లో అయితే ఉన్నాయో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి శిల్పారామం. అండ్ ఇక్కడైతే చూడండి ఇంకా నెక్స్ట్ అండ్ ఇక్కడైతే పిల్లలందరూ వచ్చేసారనమాట. అందరికీ ఎలా చేయాలి ఏంటని చెప్తూ ఉన్నారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. అండ్ అందరూ వరుసగా నిలబడుకొని చాలా శ్రద్ధగా వింటున్నారనమాట. ఆల్మోస్ట్ అందరికీ కొంతమందికి అయితే ఫస్ట్ టైమే అయి ఉంటుంది, కొంతమందికి అయితే అలవాటు అయి ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. బట్ పిల్లలకి చాలా వరకు ఫస్ట్ టైం పిల్లలే వచ్చున్నారనమాట. సో మా చిట్టుతల్లికి మాత్రం ఇది ఫస్ట్ టైము. అండ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారనమాట. వాకింగ్ అనేది చేపిస్తూ ఉన్నారు, జస్ట్ వామప్ లాగా. అండ్ ఈరోజంతా జస్ట్ ఇలాగే ప్రాక్టీస్ చేపించారండి. అండ్ రేపు కూడా మనకి అలాగే మార్నింగ్ అంతా చేపించారు. మనకి ఈవినింగ్ అయితే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లాగే ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు. ట్రైనింగ్ అయిపోయాక మనకి లంచ్ అవర్ అలా ఇస్తారు మధ్యలో టైము. అప్పుడు మనం ఇళ్ళకి వెళ్ళేసేసి భోజనాలు చేసుకునేసి వస్తున్నారు అందరూ. సో మాకైతే రూమ్ పక్కన ఉండడం వల్ల అంత శ్రమ అయితే అనిపించలేదు. కానీ మా చిట్టు తల్లి అయితే చాలా ఇబ్బంది పెట్టేశాడు అనమాట మా వారిని. అసలు అంటే ఫస్ట్ టైం కదా, చిన్నపిల్లలతో బయటకు వచ్చినప్పుడు ఇంకా అసలు వినరు కదా, అట్లాగా చాలా ఇబ్బంది పెట్టేశారనమాట. ఒక రాగాన ఆడిపించలేదు మా ఆయన్ని అయితే. సో ఎట్లాగోలాగా మొత్తానికి ఇక్కడైతే స్టార్ట్ చేసేసారండి. అట్లా అనేసి నేర్పించడం వాళ్ళకి. కొంచెం సేపు అయితే చూసేద్దాం ఎలా చేస్తున్నారు పిల్లలు. మా బుడ్డ తల్లి పాపం మామూలుగా లైవ్లో అందరితోటి కలవడం, మాట్లాడడం, అన్నీ ఆడుకోవడం బాగానే ఉంటాడు. కానీ ఇలాంటి స్టేజ్ ఫియర్స్ అయితే చాలా ఉంది. ఏదో షైగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో అది పోగొట్టుకోవడం కోసమే మా ఆయనకి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. సో ఇక్కడైతే మనకి ఆ ట్రైనింగ్ ఇస్తున్న ఈ సారేనమాట డైరెక్టరు, జావిద్ సార్ అనేసి. ఇతను వచ్చి మనకి ఢిల్లీ నుంచి మేడం వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట ఇక్కడ డైరెక్షన్ కోసం. సో సార్ అయితే చాలా బాగా ట్రైన్ చేశారు అందరి పిల్లల్ని కూడా. చాలా ఓపిక్గా హ్యాండిల్ చేశారు. వీళ్ళకి ఇది ఇప్పటికీ ఎన్నో హ్యాండిల్ చేసి ఉంటారు కాబట్టి బై ఎక్స్పీరియన్స్తో ఇక్కడైతే పిల్లలందరినీ నీట్గా మెయింటైన్ చేసి ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే చేశారన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మనకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. సో మేమైతే తాటిబెల్లంకి వచ్చేసి ఇక్కడైతే 3 రకాలు రైస్ అయితే పెట్టించుకొని
తినడానికి అయితే రెడీ అవుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారెట్ రైస్ అనేసి, పాలకూర రైస్, అట్లాగా 3 రైసెస్ అన్నమాట, 3 రకాలు. లంచ్ అయితే అయిపోయాక జస్ట్ అలాగా బుడ్డతల్లి అయితే చిన్ని కుండలో తీసుకొని జున్ను అయితే తింటున్నాడు అనమాట. ఇక్కడ లంచ్ తర్వాత తింటే కొంచెం బాగుంటుంది కదా అనేసి అడిగాడు. సో తీపిచ్చారనమాట వాళ్ళ నాన్న. అదైతే వీళ్ళు జున్ను ఐస్ క్రీమ్ లాగా ఉంది, ఇదైతే తిన్నారనమాట. స్టార్ట్. సూపర్ అని చెప్పు. ఆఫ్టర్ లంచ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారండి ప్రాక్టీస్ చేయించడం. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ప్రాక్టీస్లో ఉన్నారు. కొంచెంసేపు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఎవరెవరు ప్రాక్టీసెస్కి వాళ్ళు వచ్చేసారనమాట. ప్రాక్టీస్లో చాలా ఇబ్బంది పెట్టకుండా అయితే చేశాడు, ఎలాగో దానికైతే థ్యాంక్ గాడ్ చెప్పొచ్చు అనమాట. సో అట్లాగా మనకి ఈరోజైతే ప్రాక్టీస్ అయితే ఇలా జరిగిందండి. మార్నింగ్ అంతా మనకి మామూలుగా డౌన్ స్టేజ్ మీద ఇచ్చారనమాట. ఇప్పుడైతే మనకి స్టేజ్ మీద డైరెక్ట్గా ప్రాక్టీస్ అయితే చేయించారనమాట. పిల్లలందరూ కూడా నిలబడుకొని చక్కగా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళ ముందు కూడా కొంచెం ఇప్పటి నుంచి అలవాటు చేయించారు. అండ్ ఇక్కడ మనకి ఒక జోడీని కూడా ఇచ్చారనమాట. పేరు పర్ఫార్మెన్స్ కూడా ప్రాక్టీస్ చేయించారనమాట. ఇక్కడైతే పర్ఫార్మెన్స్ మామూలుగా డెమో అయితే బాగానే ఇచ్చాడు, కానీ డైరెక్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు మాత్రం కొంచెం హ్యాండ్ అనేది పట్టుకోలేదన్నమాట. జనాభా ఎక్కువ ఉండేసరికి షైగా ఫీల్ అయ్యాడనమాట. ఇప్పుడు మనకి డెమో అప్పుడు వచ్చిన జనాల కంటే రియల్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఇక్కడ మన డైరెక్టర్ అండ్ మిస్ భావన గారు ఇక్కడ ఉన్నారు. ఈవిడే అయితే ఈ మొత్తం ఆర్గనైజేషన్ అయితే చేస్తున్నారు. ఈవిడైతే 2023 మిస్ ఇండియా విన్నర్ అనమాట. పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీకు ఏమి ఇబ్బంది లేదు కదా అని చెప్పి డీటెయిల్డ్గా మాకు చెప్తూ అన్నీ అడుగుతూ ఉన్నారు మేడం. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది, అలాగా డౌట్లు ఏమైనా ఉంటే చెప్పండి, అలాంటివన్నీ మాకు చెప్తూ ఉన్నారు మేడం. మేడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానన్నమాట నేను మేడం చూసి. అంటే చిన్న వయసులోనే మంచి స్టేజ్కి అయితే వచ్చారు మేడం. ఇక్కడైతే మా బుడ్డ తల్లితో ఫొటోస్ అయితే దిగారు, అవైతే నేను ఇక్కడ సెండ్ చేశానండి. ఎలా చేస్తున్నారు ఏంటి అని దగ్గరుండి మరి చూసుకొని మరి తెచ్చుకున్నారు మా వారైతే. ఇక్కడైతే బొబ్బట్టు అండ్ మనకి తిరుపతిలో ఫేమస్. అంటే నేను చేస్తాను అనుకోండి, మేము కూడా తిరుపతి వాళ్ళమే కదా. సో ఇక్కడ వచ్చేసి పులిబొంగరాలు అండ్ ఒక వడ అయితే తెచ్చుకున్నారు. అది సంథింగ్ మసాలా వడ, బట్
క్లియర్గా అయితే నాకు తెలియదు. అండ్ ఇక్కడైతే మా బుడ్డోడు రెడీ టు ఈట్. నైట్ బాగా అలసిపోయాడు అనమాట, అందుకని అలాగే నిద్రపోయాడు. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారనమాట. ఇక్కడ మనకి రాగి పూరీలు అయితే తింటున్నారు. ఈరోజైతే ట్రీట్ విత్ రాగి పూరి. అండ్ మార్నింగ్ ఇంకా వచ్చేసి టిఫిన్ చేసేసుకొని వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు. మా బుడ్డ తల్లి ఎందుకు డల్గా ఉంది, బహుశా నేను లేనందుకనేమో. అంత లేదండి, ఏదో మొత్తానికి మూతి ఉమ్మని ఉంది. అది కూడా డౌట్గా స్మైల్ ఇచ్చాడు. ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయాడు చిట్టి తల్లి. అలా వాటర్ బాటిల్ తీసుకుని బయలుదేరి. మా చిట్టి తల్లి అయితే ఫ్రెండ్స్ ఇంకా రాలేదనో లేకపోతే మార్నింగే లేసి రెడీ అవ్వడం వల్ల మూతి ఉమ్మని పెట్టుకుని ఉన్నాడు. ఇంక ఈ రోజు మొత్తం మా ఆయన చిట్టి తల్లితో సినిమా ఎలా చూడబోతున్నాడో అనేది. సినిమా అంటే ఏదో మీరు మళ్ళీ హనుమాన్ సినిమానో లేకపోతే సలార్ సినిమానో అనుకున్నారు. మామూలుగా ఫ్యామిలీ సినిమానే, మన ఫ్యామిలీస్లో ఉండే సినిమాలే అవి. సో ఆ సినిమా ఎలా చూడబోతున్నాడు అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి. సో మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే పార్ట్ 2 వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. మొత్తం ఫ్యాషన్ షో అయితే ఎలా చేశారు ఏంటి అనేది ప్లీజ్ ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.